దేవుణ్ణి ఆరాధించడానికి ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. కీర్తనలు 4:7 వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. నేను చదువుతున్నానేనండి. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. అర్థమైందండి. ఇక్కడ వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. దేవుని సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నువ్వు నా హృదయంలో పుట్టించుతుంది. అంటే ఇక్కడ దావీదు మహారాజు ఒక మాట చెప్తూ వస్తున్నారు. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించినాడు. వారి ధాన్య ద్రాక్షారసములు అంటే మనం పండించే ఒడ్లు కావచ్చు, గోధుమలు కావచ్చు, ఏ పంట అయినా కావచ్చు. అంతేకాకుండా ద్రాక్ష రసం పంట కావచ్చు, ఏదైనా పళ్ళు ఇవన్నీ కూడా కావచ్చు. ఇవన్నీ కూడా విస్తరించే సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. చూసారా, చాలామంది ఏం చేస్తారంటే పంట పండినప్పుడు చాలా సంతోషిస్తారు కదా. అలాగే మన ఏదైనా ఒక చెట్టు నాటినప్పుడు అది ఫలించి పువ్వులు పూసి కాయలు కాసినప్పుడు మనకు ఎంతో సంతోషం వస్తుంది కదా. అలాగే మరి మనము ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పని ఆస్వాదించబడినప్పుడు, మరి ఆ పని దీవించబడినప్పుడు మనం ఎంతో సంతోషిస్తాం. కానీ ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు కదా, అసలు వీటి సంతోషము కంటే నా హృదయములో చూడండి విస్తరించిన సంతోషం అన్న అధికమైన సంతోషమును నా హృదయములో. అధికమైన సంతోషం అంటే దేవుడు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మనం సంతోషించటమే అధికమైన సంతోషం. ఆ మాటల్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ రోజున దేవుడు మనకి ఉన్న పరిస్థితులు కావచ్చు, లేని పరిస్థితులు కావచ్చు, అన్నిట్లో కూడా నన్ను ఏం చేస్తున్నాడు, దేవుడు సంతోషంగా వస్తున్నాడు. అధికమైన సంతోషం దేవుడు నీకు నాకు అనిపిస్తున్నాడు. మన పితరులు కూడా ఎలాగ సంతోషించారో తెలుసా? చాలా అధికంగా సంతోషిస్తూ వచ్చారు. వారు ఈ లోకంలో దేన్ని ఆశించలా, దేని కొరకు ప్రయాసపడలా. దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, ఆయన సంతోషపెట్టే విషయాల కొరకు వాళ్ళు ఎక్కువగా ముందుకు వెళ్ళారు తప్ప ఈ లోకంలో దాన్ని ఆశించాలి, దీన్ని సంపాదించాలని ఎప్పుడు కూడా మనం చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే నాకు అన్ని విస్తారంగా ఉన్నాయి, అవి ఉన్నాయి అని సంతోషపడతారు. కానీ మన పితరులు ఏ విధంగా సంతోషపడ్డారంటే, జాగ్రత్తగా విన్నట్లయితే ఒక 6 అనుభవాలు మనం ఈరోజు చూసుకుందాం. 6 విషయాలు చూసుకొని, సంతోషము శ్రమల్లో కూడా సంతోషం ఉంటుంది. శ్రమల్లో సంతోషం ఉంటుంది, అది మీకు తెలుసా? మన పితరులు వాటిని బట్టి సంతోషించారు. ఎలాగ సంతోషించారు అంటే ఇక్కడ చూడండి, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం చూడండి. 17-18 వచనాలు చదువునానా? 17-18. హబక్కూకు గ్రంథము 772 పేజీ. చదువు. 3వ అధ్యాయము 17-18 వచనాలు.
అది ఇక్కడ హబక్కూకు గారు ఒక మాట చెప్తూ వస్తున్నారు. అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్టు కాపు లేకపోయినా, చేలో పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డులో లేకపోయినా, శాలల్లో పశువులు లేకపోయినా, నేను మాత్రం యెహోవా అందు ఆనందిస్తాను. అర్థమైంది? లేకపోయినను నేను ఆనందిస్తాను. మనం ఏమి ఆనందిస్తాం? ఇవన్నీ మన దొడ్లో మన ఇంట్లో ఉన్నప్పుడే మనకు ఆనందం కలిగింది. కానీ హబక్కూకు గారు అలా అనట్లా. దేవా, నీలో నేను ఎప్పుడూ ఆనందిస్తాను. అందుకని ఇందాక మనం చదువుకున్నాం కదా, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించి నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నువ్వు నా హృదయంలో పుట్టించుదు. ఎలా సంతోషమట? శ్రమల్లో కూడా సంతోషం. మన పితరులు ఏ విధంగా సంతోషపడ్డారో చూడండి. వాళ్ళు అన్నీ ఉండి సంతోషపడలా, లేని వాటిలో, బాధల్లో, కష్టాల్లో సంతోషపడుతూ వచ్చారు. మరి ఈ రోజున నీవు నేను కూడా ఇక్కడ ఉన్న మనందరం కూడా చాలా ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉంటూ వచ్చిన వారమే. మనందరం కూడా అన్నిట్లో సంతోషపడుతూ వచ్చాం, అన్నిట్లో ఆనందపడుతూ వచ్చాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మన పితరులు కూడా అన్నిట్లో ఏది ఉన్నా లేకపోయినా దేవుని యందు మాత్రం ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆనందించేవారుగా ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హబక్కూకు గారు కూడా అలాగే ఆ మాటే చెప్తున్నారు. నా రక్షణకర్తమైన నా దేవుని యందు నేను సంతోషించుచున్నాను. ఆయన ఇచ్చిన రక్షణ బట్టి నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నానని హబక్కూకు గారు చెప్తూ వస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ సంతోషము అధికంగా నీ హృదయంలో ఉన్నదా? దేని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు? దేవుడిచ్చిన మరి లోక సంబంధమైన దీవెనలు బట్టి సంతోషిస్తున్నావా? ఆత్మ సంబంధమైన దీవెనలు బట్టి సంతోషిస్తున్నావా? ఆత్మ సంబంధమైన దీవెనలు ఏంటంటే నీ హృదయంలో దేవుడిచ్చే ఆనందం. ఆనందం ఎవరు తీయలేనిది, అది ఎప్పుడూ నిత్యము ఉంటుంది. ఆ ఆనందాన్ని బట్టి సంతోషించే బిడ్డగా నీవు నేను ఉండి దేవుని స్తుతించాలి. అలాగా ఈరోజు దేవుని స్తుతించాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్న. ప్రభా, నాకు లేములో నుండి ఇప్పుడు వరకు నాకు ఇచ్చిన స్థితిలో నుండి మీకు వందనాలు, స్తోత్రాలు. హబక్కూకు గారు స్తుతించినట్లుగా నేను కూడా మిమ్మల్ని కనపరుస్తూ ఆరాధిస్తున్నానని మనం హృదయపూర్వకంగా దేవుని స్తుతించి ఆరాధించాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. అలాగే అపోస్తుల కార్యములు 5:41 చదవండి. అపోస్తుల కార్యములు 5:41. ఇక్కడ మనం చూసినట్లయితే 41వ వచనములో మనం చూస్తే, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుతూ మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఏం చేశారు? వీళ్ళు అవమానం పొందారట. పొందితే అవమానం పొందిన వాళ్ళు ఎలా ఉంటారు? మన ఎవరన్నా అవమానపరిచారనుకో, తలదించుకొని దిగులుగా, బాధగా, నన్ను అందరి ముందు అవమానపరిచారు, అందరి ముందు. చిన్నపిల్లలు ఏం చేస్తారంటే, తల్లిదండ్రులు గప్పక తిట్టారనుకో ఎవరి ముందు అయినా వెంటనే అలిగేస్తారు, వాళ్ళ ముందు నన్ను ఎందుకు తిట్టావని. అలాగే కొంతమంది పెద్దోళ్ళ ముందు కొంతమంది తిడితే వాళ్ళు మొహం వెంటనే మార్చేస్తారు. కానీ ఇక్కడ మన పితరులు ఏం చేశారంటే చూడండి, చక్కని మాట, నా నామము కొరకు అవమానం పొందుటకు పాత్రమని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయిరి. అర్థమైందండి? ఆయన నామము కొరకు వాళ్ళ అవమానాన్ని ఏం చేశారు? సహించారు. ఆయనకు ఘనత వస్తుందని ఆనందం ఎక్కువ వచ్చింది. నేను అవమానపడితే పడ్డానులే, నన్ను తిడితే తిట్టారులే, నన్ను బాధ పెడితే పెట్టారులే, అందరి ముందు తిట్టినా పర్లా, అందరి ముందు అసహించుకున్న పర్లా, కానీ నా దేవునికి మాత్రం ఘనత వస్తుంది.
నా దేవునికి మహిమ వస్తుంది, నాకు చాలా సంతోషం అనుకుంటూ వెళ్ళారు మహాసభ ఎదుటి. అర్థమైందండి? ఈ రోజున మనము మన హృదయంలో అధికమైన సంతోషం ఏంటంటే దేవుని కొరకు అవమానాన్ని కూడా సంతోషంగా మనం తీసుకోవటమే. దాన్ని బట్టి మనం స్తుతించాలి. అవును ప్రభువా, ఉపద్రవములో కూడా నాకు సంతోషాన్ని మరి నేను మీలో సంతోషించే బిడ్డగా నాకు చేసిన ఎందుకు బట్టి మీకు వందనాలు. మా పిత్తలు కూడా ఎన్నో అవమానాలు పొంది కూడా వాళ్ళు అవమానాన్ని సహించి వాళ్ళు ఏమి కూడా కొద్ది కూడా వాళ్ళు బాధపడకుండా ఇబ్బంది పడకుండా సంతోషిస్తూ అక్కడ నుండి మహాసభ నుండి వెళ్ళిపోయారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ సంతోషం ఎలాగుంది? నా సంతోషం ఎలాగుంది? ప్రభు ఇచ్చే ప్రశ్నలో మన సమాధానాలు, ఆ సమాధానాలు మన మనకే తెలుసు. మరి నీ హృదయంలో సంతోషం ఉన్నదా? యేసుక్రీస్తు వారు నీ హృదయంలో ఉన్నాడా? ఉంటే ఈ లోకంలో దేన్ని నువ్వు ఆశించవు, దేని కొరకు ప్రయాసపడవు, దేని కొరకు నువ్వు ఏది ఉన్నా లేకపోయినా నా దేవుని యందు నేను ఆనందిస్తానని సంతోషంగా ఉంటావు. ఒక బిడ్డ ఉందాట, 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన తర్వాత బాగా చదివింది. ఆ పాప అన్నిట్లో ఫస్టే, అన్ని ఎగ్జామ్స్లో ఫస్ట్ వచ్చింది, అన్ని క్లాసులో ఫస్ట్ కాడి నుండి 9వ క్లాస్ వరకు. 10th కూడా బాగా చదివింది, రాసింది. నేను నా ప్రభు దగ్గర ప్రార్థన చేసుకొని రాస్తా, దేవుడు నన్ను పాస్ చేస్తారని ప్రార్థన చేసుకుంటూ వచ్చింది. కానీ లాస్ట్లో ఒక 2 మార్కులు తగ్గింది. ఒక సబ్జెక్ట్లో 2 మార్కులకు తగ్గాలకే మాస్టర్ గారు అది అలా మాస్టర్లు వాళ్ళందరూ వచ్చి అమ్మ 2 మార్కులు తగ్గినరా నీకు అది చెప్తే, లేదు నేను పాస్ అయ్యాను అంటుందట. నేను పాస్ అయ్యాను, దేవుడు నన్ను పాస్ చేస్తాడు నాకు తెలుసు అంటుందట. ఎవరు చెప్పినా అనట్లేదట, నేను దేవుడు నన్ను పాస్ చేస్తాడంటే నాకు తెలుసు, నేను ఫెయిల్ అవ్వలేదు అని అంటుందట. అన్నలకే చాలా అందరికి ఆశ్చర్యవేస్తుందట. ఏంటి పేపర్లో వచ్చింది ఫెయిల్ అయినట్టు, అప్లికేషన్స్ వచ్చింది, అన్నీ వచ్చినాయి, ఈ పాప ఏమో మన మాట వినట్లేదు, తప్పిందంటే ఒప్పుకోవట్లేదు అని అంటే ఈ పాప ఏం చేస్తుందంటే గదిలోకి వెళ్ళి మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంది. మోకరించి ప్రార్థన చేసి, ప్రభా నన్ను మీరు పాస్ చేసినందుకు వందనాలు అని దేవుల్లో సంతోషిస్తూ ఆనందిస్తుందట. వెంటనే ఆ టైంలో గవర్నమెంట్ మారిందట. మారి అప్పుడున్న ప్రధానమంత్రి ఏం చేసిందంటే 10th క్లాస్లో ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ కూడా 5 మార్కులు తగ్గిన వాళ్ళు అందరూ కలిపి పాస్ అయ్యండి అన్నట. వెంటనే పాస్ అయినట్టు మళ్ళీ పాపకి కబురు వచ్చిందట. అర్థమైందండి? దేవుల్లో సంతోషించటం, దేవుల్లో ఆనందించడం గొప్ప విషయం. నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచితే దేవుడు నీకు అన్నింటిలో అధికమైన సంతోషాన్ని ఇస్తాడు. నువ్వు దేవుని మీద సంతోషం లేకుండా లోక సంబంధం మీద సంతోషం అయితే అది తాత్కాలికంగా ఉంటుంది. నువ్వు ఏదో బీచ్కి వెళ్ళినప్పుడు, సినిమాలకు వెళ్ళినప్పుడు, షికార్లకు వెళ్ళినప్పుడు, బంధువుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు 2 రోజులు 3 రోజులు సంతోషం ఉంటుంది, తర్వాత ఆ సంతోషము ఉండదు. కానీ దేవుల్లో అధికమైన సంతోషం ఉంది. ఆ సంతోషాన్ని పొందుతూ వచ్చారు మన పితరులు. ఎలాగంటే శ్రమలో సంతోషం. వాళ్ళకి ఎన్నో రకాలైన శ్రమలు వచ్చినాయి, అయినా సంతోషిస్తూనే ఉన్నారు. ఆ సంతోషం ఎక్కడి నుండి వచ్చింది? దేవుడిచ్చాడు. ఆ సంతోషం, అధికమైన సంతోషం దేవుడిస్తూ వచ్చాడు. మరి ఈ రోజున నువ్వు కూడా సంతోషంతో దేవుని స్తుతిస్తావా, ఆరాధిస్తావా? దేవా, నువ్వు నా జీవితంలో చేసిన మేలును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా అని దేవుని మనం స్తుతించి ఆరాధించాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. తర్వాత ఇదే అపోస్తల కార్యము 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయము అపోస్తల కార్యం 16, 23 నుంచి 25 దాకా చదవండి. 16వ అధ్యాయము. చాలా ఇక్కడ చూసినట్లయితే పౌలు శీలలు
వాళ్ళు ఏం చేశారంటే దేవుడే, యేసుప్రభు వారే దేవుడని ప్రకటిస్తుంటే ఆయన ప్రకటించినందుకు ఏం చేశారంటే తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. జైల్లో అంటే ఎట్ట పెట్టారు? ఒక చెరసాల తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టలా, తీసుకెళ్ళి కాళ్ళకి బోండాలు వేసారట. అంటే ఎలాగంటే 2 చెక్కలు ఉంటే చక్రాలకి ఇలా బెజ్జాలు ఉంటాయి, ఆ బెజ్జాలకి అటు ఇటు చెక్కలు ఎటు పెట్టి 2 కాళ్ళకి పెట్టి తాళం వేశారట. ఇక నడవలేము, ఇక అటు పండుకొని ఇక అటు కూర్చొని ఉండటమే. అయినా సరే కొరడాలతో కొట్టారు, శ్రమించారు. అయితే వాళ్ళన్నింటినీ సహించుకొని ఏం చేశారట వాళ్ళు సంతోషిస్తూ ఏం చేశారు వాళ్ళు? అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఏం చేశారట? కీర్తనలు పాడుచున్నారట. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారని పాటలు వచ్చినాయండి? నిజంగా చెప్పండి, ఏ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు? ఏమన్నా సంతోషంలో ఆనందంలో ఉన్నారా? కుటుంబానికి దగ్గరగా ఉన్నారా? పిల్లలకు దగ్గరగా ఉన్నారా? వాళ్ళకి డబ్బు ఎక్కువ వచ్చిందా? ఆస్తిపాస్తులు సంపాదించుకున్నారా? ఆటలో సంతోషంగా ఉన్నారా? ఏమీ లేదు. ఆయన దేవుని యందు వాళ్ళు అధికమైన సంతోషం పొందారు కనుక శ్రమ వచ్చినా సరే వాళ్ళు దాన్ని సహించారు, తట్టుకున్నారు. కొరడాలతో కొట్టినా, బొండాలేసి బిగించినా, చెరసాల్లో వేసి కింద కూర్చోబెట్టినా, ఎంత శ్రమ పెట్టినా సరే వాళ్ళు దేవుని దగ్గర ఏం చేశారు? పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ వచ్చారట. మరి ఈరోజు నువ్వు స్తుతిస్తావా? దేవుని గణపరుస్తావా? లేకపోతే నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు అని దేవుని మీద పోట్లాడతావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయంలో అధికమైన సంతోషం ఉంటే, దేవుడు నీకు ఇచ్చాడని నువ్వు నమ్మితే దేవుడిని స్తుతించడం ఎప్పుడూ మానమాకు. ఎప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా కూడా దేవుని నువ్వు స్తుతించటం మానకూడదు. ఒకసారి ఒక గ్రామంలోకి బాగా బందిపోటు దొంగలాగా వచ్చారట. అంటే క్రైస్తవుల్ని ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో వాళ్ళని చంపేటట్లుగా వచ్చారట. అందరూ వచ్చి చర్చి దగ్గర నిలబడ్డారట. వచ్చి యేసు ప్రభు పెద్ద బైబిల్ తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఎవరైతే యేసు ప్రభు దేవుడు కాదన్నారో వారు మాత్రం బైబిల్ మీద ఉమ్మేసి బయటికి వెళ్ళిపోవాలన్నారట, లేకపోతే చంపేస్తామన్నారట. అందరూ కూడా భయపడితే వాళ్ళ దగ్గర చేతిలో ఉన్న మిషన్ గన్ను పట్టుకున్న కత్తులు పట్టుకొని చూసి భయం వేసి ఒక్కొక్కడు ఏం చేశారు? యేసు ప్రభు దేవుడు కాదంటాం, బైబిల్ మీద ఉమ్మేయటం, బయటికి వెళ్ళటం. అయితే ఒక పాప వచ్చింది. ఆ పాప ఎంత పాప ఉంటుంది, చిన్న పాప. ఆ పాప వచ్చి ఏం చేసిందంటే బైబిల్ మీద ఉమ్మునంతా కూడా తన గౌన్తో తూర్చేసి బైబిల్ ముద్దు పెట్టుకొని అద్దుకొని నన్ను చంపినా పర్లేదు, యేసు ప్రభువే దేవుడు అని చెప్పిందట. వాళ్ళకి ఆశ్చర్యం వేసిందట. ఏంటి మన ముందు పెద్ద పెద్దోళ్ళే ప్రాణాలు పోతాయని భయపడుతుంటే ఈ అమ్మాయి అసలు భయం లేకుండా పోయింది. కత్తులు మన దగ్గర మిషన్ గన్లు ఉన్నాయి, పిస్తలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అయినా ఈ పాప భయపడలేదని, ఈ పాపకున్న ధైర్యం ఏంటని మెచ్చుకొని, అమ్మ ఎందుకని ఇట్టాను అంటే, నేను చనిపోయినా నా దేవుడి దగ్గర ఉంటాను, కానీ నా దేవుడిని నేను అవమానపరచను, ఆయనే నిజమైన దేవుడు అందట. అర్థమైందండి? వెంటనే ఆ యొక్క గ్రూపులో ఉన్న ఆ లీడర్కి ఆలోచన కలిగిందట, నిజంగా మీ దేవుడు అంత గొప్ప దేవుడా అని. ఆయనకి నమ్మకం వచ్చి ఆ పాపను ఎత్తుకొని అద్దుకొని, అమ్మ నువ్వు నిజంగా దేవుని బిడ్డవమ్మా అని ఆ పాప ఏ విధంగా ప్రభుని ఆరాధిస్తుందో మనం అందరం కూడా అలాగే ఆరాధించాలని ప్రకటించిందట. అర్థమైందండి? నిజంగా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ ఆ సమయంలోనే దేవుణ్ణి ఆరాధించే ఆరాధన ఉంటుంది చూసావు, అది ప్రాముఖ్యం. ఆ బిడ్డ ఏం చేసింది? యేసు ప్రభువే నిజమైన దేవుడు అని ప్రకటించింది అందరి ముందు అదంతా శుభ్రంగా తూడిచి గౌన్తో ముద్దు పెట్టుకుందట, బైబిల్ పట్టుకుందట, ఆయన నిజమైన దేవుడు అందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చెరసాల్లో ఉన్నప్పుడు కూడా పౌలు శీలలు ఏం చేశారు? చంపుతారు, కొడతారని భయపడలా. అయినా సరే నేను మాత్రం నా దేవుని యందు సంతోషిస్తాను అని సంతోషంగా ఉన్నారట. మరి ఈ రోజున నీకు ఆ సంతోషం ఉన్నదా? ఆనందం ఉన్నదా? అయితే దేవుని ఈ రోజు నువ్వు సంతోషంగా ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన మహింపరచాలని ప్రభు పేట మీకు మనది. తర్వాత ఇంకో మాట చూడండి. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 16వ అధ్యాయము. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 16వ అధ్యాయము
6వ అధ్యాయము 10వ వచనం, 6:10. అది అర్థమైందండి. ఇక్కడ మన పితరులు దరిద్రతలో కూడా దేవుణ్ణి సంతోషపెడుతున్నారు. మేము ఏమీ లేవు కానీ దేవుళ్ళు మాకు అన్నీ ఉన్నాయి, దరిద్రులు కానీ మేము ఉన్నతమైన వారు అని ప్రతి విషయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే హెచ్చించుకుంటూ దేవుల్లో సంతోషిస్తూ వస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనకు వచ్చిన దరిద్రతలో మరి దేవుణ్ణి నువ్వు సంతోషపెడతావా, ఆనందిస్తావా, దేవుని గణపరుస్తావా? నిజంగా మన పితరులు సంతోషంలో శ్రమల్లో ఆ దేవుణ్ణి సంతోషపెడుతూ వచ్చారు, ఆనందం. అందుకని వారు ధాన్య ద్రాక్షరసములు విస్తరించినాడు సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించుతుంది. మన పితరుల్ని అపోస్తలుడైన పౌలుని ఎలా కొట్టారంటే విపరీతంగా కొట్టేశారు, చచ్చిపోయాడు అనుకున్నారు. మన పితరులు దైవజనులు చెప్పినట్లుగా వాళ్ళ మీద ప్యాసులు కూడా పోసారట, చచ్చిపోయాడు ఆయన మీద తీసుకెళ్ళి పడేశారట. అయినా సరే లెగిసి తుడుచుకొని కడుక్కొని మళ్ళీ సువార్త ప్రకటించడం మొదలెట్టాడట. ఒక రాత్రి అంతా సముద్రంలో పడేశారట. అయినా సరే లెగిసి మళ్ళీ దేవుని ప్రార్థించడం, దేవుని సువార్త చెప్పడం మొదలెట్టాడట. ఒకసారి సాబతుకులో ఉంటే ఎన్నో కొరడా దెబ్బలు కొట్టినా సరే అన్నిటిని తట్టుకుంటూ మళ్ళీ రాత్రి వెళ్ళేసి మళ్ళీ దేవుని సువార్త ప్రకటిస్తూ వచ్చాడట. చూసారా, ఉపద్రవములో దరిద్రతలో దేవుని సంతోషిస్తూ వచ్చారు అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు సౌలుగా ఉన్నాడు. సౌలుగా ఉన్న టైంలో ఆ యేసు ప్రభు వారినే దేవుడు అంటే వారి నేలకను కోసే అంత స్థితిలో, అంత కోపంలో ఉండేవాడు. ఆ ఒక ప్రాంతానికి వెళ్ళి కొట్టడానికి వెళ్ళే ఆ టైంలో దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడు. తన కళ్ళు మూయబడిన స్థితిలో ఉన్నవాడిని మనోనేత్రాలు తెరవబడినట్లుగా ఆకాశం నుండి మహాప్రకాశమని వెళ్తూ ఆయన కళ్ళ మీద కొట్టి వెంటనే ఆయన చూడలేకపోయి కళ్ళు మూతలు పడిపోయింది. సౌలా సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు, ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు, అసలు నువ్వెవడవు, నేను నిన్ను హింసించడం ఏంటంటాట, నువ్వు నా బిడ్డలు హింసిస్తే నన్ను హింసించినట్లు కాదా అన్నట. అర్థమైందండి. మన బిడ్డలు, దేవుడు నమ్ముకున్న బిడ్డల్ని ఎవరైనా హింసించారనుకో, ఎవరిని హింసించినట్లట, దేవుని. అందుకే అర్థమైందండి, మన పక్షాన దేవుడు ఉన్నాడని మర్చిపోమాకండి మీరు ఎప్పుడు కూడా. నాకు ఈ లేదు అది లేదని మనం వంకలు పెట్టుకొని దేవుడి మీద అలగకూడదు. దేవుడు మన పక్షాన ఎప్పుడు ఉంటాడు, ఏది చేసినా మన మంచి కోసమే చేస్తాడు దేవుడు. అంతేగాని నాకు ఇది లేదు అది లేదని ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు అన్నింటిలో సమృద్ధిస్తున్నాడు మనకు, దాన్ని బట్టి సంతోషించు. నీకంటే లేని వారిని చూసి నువ్వు సంతోషపడాలి తప్ప ఉన్నవారిని చూసి నువ్వు అసూయ పడకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన అపోస్తలుడైన పౌలుని ఆ విధంగా కొట్టినప్పుడు కూడా సంతోషంగా దేవుని స్తుతించారు. కళ్ళు రెండు కూడా ఆ ప్రకాశమైన ఎలుతురు కళ్ళ మీద పడిన వెంటనే కళ్ళు రెండు కూడా పొరల కమ్మేసినాయి అట. సూప్ పోయింది. సూప్ పోతే ఇక చేతులు పట్టుకొని నడిపించడం తప్ప కానీ దారి ఏం కనపట్ల. అప్పుడు పలానా దేవుడు అంటున్నాడు, పలానా అక్కడ నాకు ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయించుకో, అప్పుడు నీకు సూప్ వస్తుంది అన్న. అప్పుడు అక్కడికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని అప్పుడు ఆయనతో చెప్తే ఆయన ముట్టి ప్రార్థన చేస్తే అప్పుడు కళ్ళు వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏది చేయడానికి కూడా సమర్థుడు అని నువ్వు నమ్మాలి. ఏదైనా చేయగలడు. నిన్ను నన్ను మార్చడం పెద్ద విశేషమేం కాదు. ఈ భూలోకంలో ఉన్న మనుషులు మార్చడం పెద్ద గొప్పేం కాదు. 1 సెకండ్లో దేవుడు మార్చగలడు. కానీ అలా మార్పు దేవుడికి ఇష్టం లేదు. 1 సెకండే
దేవుడు మనసు మార్చాడంటే ఒక్క సెకండ్లో అందరూ కూడా మందిరంలో నిండిపోతారు, ఖాళీ ఉండదు. అలాంటి మార్పు దేవుడు కోరట్లా. ఎలాంటి మార్పు అంటే దేవుడు నిత్య జీవాన్ని మరణాన్ని నీ ముందు ఉంచుతాడు, నీకు స్వతంత్రం ఇస్తాడు. నీ ఇష్టం వచ్చింది నువ్వు కోరుకు. నీకు మరణం కావాలా, దేవుని రాజ్యం కావాలా, కోరుకు. అంటే మనకు అర్థమయ్యే భాషలో బిర్యానీ ఒక పక్క, కారపు పచ్చడి అన్నం ఒక పక్క ఉంచుతాడు. ఏది కావాలో నువ్వే కోరుకో, నీకు నచ్చింది నువ్వు తిను. అర్థమైందండి? దేవుడి విషయం అలా ఉంటుంది. అందుకనే దేవుడు ఎవరిని బలవంతం చేయడు, ఎవరిని ప్రోత్సహించడు. దేవుడు మనస్ఫూర్తిగా దేవుని మందిరానికి రావాలని కోరుకుంటాడు. అలాంటి వారికి దేవుడు కావాలి. అంతేగాని దేవుడు నేను మారితే నువ్వు వచ్చేది గొప్పే ఉందా దాంట్లోగా? దేవుడు నీ ఇష్టపూర్వకంగా నువ్వు దేవుని మందిరానికి రావచ్చి, నీ ఇష్టపూర్వకంగా దేవునికి సమర్పించుకొని పనిచేస్తావే, అది దేవుడు చూస్తాడు. దేవుడు మనం చూడట్లేదు అనుకుంటున్నారా? దేవుడు ఖచ్చితంగా మన మీద తన కన్ను దృష్టి ఎప్పుడూ ఉంటుంది. మన చూస్తూనే ఉంటాడు, మన ప్రక్కనే ఉంటాడు. మనకు తెలియదు అంతే. మన కళ్ళు ఏమైతే చూడలేము, మనోనేత్రాలు మన కళ్ళు సాలవు ఆయన చూడటానికి. కానీ మన ప్రక్కన ఎప్పుడూ ఉంటాడు, మన కుడి ప్రక్కన. అందుకని ఒక దైవజనుడు అన్నాడట, ఎవ్వరు కూడా నా కుడి ప్రక్కన నడవద్దు అన్నాడట. ఎందుకయ్యా గారు అలాగన్నారని ఒకసారి అడిగితే, నా కుడి పక్కన నా ప్రభువు ఉంటాడు, మీరు ఎడం పక్కనే నడవంటే కుడి పక్కన నడవద్దు అన్నాడు. అర్థమైందండి? ఎంత నమ్మకమో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం అన్నిట్లో అధికమైన సంతోషం దేవుడు నీకు నాకు ఇస్తూ వస్తున్నాడు. దాన్ని బట్టి నువ్వు దేవుని సంతోషిస్తావా, ఆనందిస్తావా? ఇంకో 2 మాటలు చూసుకొని ఆరాధిద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం. 10:34 చదువు. చాలమ్మ. ఇక్కడ చూడండి, ఎలా అనగా మీరు ఖైదీలో ఉన్నవారిని కరుణించి మీకు చూడండి మీకు మరి శ్రేష్టమైన నది, స్థిరమైనది, శాశ్వతమైనది ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటురి. ఎలా ఒప్పుకున్నారు మన పితరులు? దేన్ని ఒప్పుకున్నారట? ఆస్తిని కోల్పోవటానికి కూడా ఒప్పుకున్నారట. ఒకప్పుడు మన పితరులు ఎలా ఉన్నారంటే స్వార్థం లేనివారుగా, కల్లా కపటం లేనివారుగా, ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమతో ప్రేమించేవారిగా ఉన్నారు. వారు ఎలా ఉండేవారంటే, వాళ్ళు పేదలు అనేవాళ్ళు ఎవరు ఉండకూడదు. ఈ మందిరంలో 100 మంది ఉన్నారనుకోండి, 100 మందిలో బాగా ఆస్తిపరులు 50 మంది ఉన్నారు, బాగా లేనోళ్ళు 50 మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఆస్తిని అంతా అమ్మేసి, 50 మంది ఆస్తిని అంతా అమ్మేసి ఈ లేనోళ్ళకి 50 మందిని కూడా సమానంగా పనిచేశారు. అర్థమైందండి? ఇప్పుడు ఎవరు లేనోళ్ళు లేరు, అందరూ సమానమే. అర్థమైందండి? ఆస్తి కోల్పోవటంలో కూడా వాళ్ళు సంతోషంగా ఉన్నారట. ఎవరైనా ఉంటారా ఆ సంతోషం? ఎవరైనా ఉంటారా? చిన్న సెంటు, ఒక అర సెంటు, ఒక గజం స్థలం ఎవరన్నా కొద్దిగా ఎదరకు వేసుకున్నారు అంటే వెంటనే వాళ్ళ మీద పోట్లాటకి వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికే మహిమ కలుగును గాక. అంత ఎవరన్నారు ఆ మాట? యోబు గారు అన్నారు, దేవుడిచ్చాడు, దేవుడు. ఈ శ్లోకంలో మనం ఏం తీసుకొని రాలా, ఇది నాదని బాధపడతాం. తర్వాత దేవుడు ఏం చేస్తాడు? అది నీది కాదు, అది దేవుంది. చాలామందికి తెలియక నాది అనుకుంటారు, అది దేవుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆస్తి కోల్పోవటంలో కూడా ఎంతో సంతోషంగా ఒప్పుకున్నారట మన పితరులు. అలాంటి సంతోషం నీకున్నదా? ఉంటే దేవుని నువ్వు ఆరాధిస్తావా? ఆరాధించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన పితరులు చాలామంది ఆస్తి కోల్పోయినా నా ప్రభు నాకుండగా ఇంకెందుకు, ఆయన ఉంటే నాకు చాలు అన్నారట. ఒకసారి భక్సింగ్ అన్న ఒక ప్రాంతానికి వెళ్ళి RCM చర్చిలో సువార్త చెప్పాడట, వాక్యం చెప్పాడట. చెప్పమని ప్రోత్సహిస్తే చెప్పాడట. చెప్పిన వాళ్ళందరూ కూడా, విన్నోళ్ళందరూ కూడా
యేసు ప్రభువే నిజమైన దేవుడు అని వారు గ్రహించి వారు ఏం చేశారంటే బక్సింగ్ అన్న దగ్గరకు వచ్చేసారట. ఎప్పుడైతే బక్సింగ్ అన్న దగ్గరకు వచ్చారో ఆశయం చర్చి వాళ్ళు ఏం చేశారంటే, మీకు ఇక దీంట్లో ఏ పాలు పంతులు ఉండవు, మీకు డబ్బులు ఇవ్వం, బియ్యం ఇవ్వం, ఏమీ ఇవ్వం, మీకు ఉద్యోగాలు కూడా తీసేస్తాం అది అన్నారట. అప్పుడు వాళ్ళందరూ అన్నారట, ఏది ఉన్నా లేకపోయినా మాకు దేవుడే కావాలి, మేము దేవుని బిడ్డ దగ్గరికి అక్కడికి వెళ్తాము అనేసి అందరూ కూడా మారిపోతూ వచ్చారట. నిజమైన సంతోషాన్ని పొందుతూ వచ్చారు. ఆస్తిని కోల్పోయారు, ఉద్యోగాలు కోల్పోయారు, వాళ్ళ ఇళ్ళను కోల్పోయారు, అన్నిటినీ విడిచిపెట్టి ప్రభు కోసం వచ్చేసారు. బక్సింగ్ అన్న అడిగారట, ఎందుకు అలా చేశారంటే, మాకు నిజమైన దేవుడు కావాలయ్యా, ఆయన గురించి నువ్వు చెప్పావు, ఆయనే మాకు కావాలి అని అందరూ వచ్చేసారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఆస్తి కోల్పోవడంలో కూడా సంతోషం కలిగిందట మన పితరులకి. అందుకనే ఇక్కడ దావీదు మహారాజు ఏమన్నాడు, కీర్తన 4:7లో, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించినాడు సంతోషము కంటే అధికమైన సంతోషము నా హృదయంలో నీవు నా హృదయంలో పుట్టించింది. అధికమైన సంతోషం అది మన పితరులు పొందుతూ వచ్చారు. ఆ సంతోషం పొంది నువ్వు ఈ రోజున దేవుని స్తుతించి ఆరాధించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. లాస్ట్ మాట ఒక్క మాట చూసుకొని మనం ఆరాధించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక ఈ మాట చూసుకొని మనం ఆరాధించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12-13 వచ్చిన చదవండి. 4 చాలము. ఇక్కడ చూడండి, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపరకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించుచు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. అగ్ని లాంటి శోధనలు, అగ్ని లాంటి సమస్యలు, అగ్ని లాంటి శోధనలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సంతోషిస్తూ వచ్చారట. అలా సంతోషించిన వారిలో బైబిల్ ఎవరిలో ఉన్నారు మీరు అంచనా ఊరికి ట్రై చేయండి. అగ్ని లాంటి పరిస్థితి వచ్చింది, శ్రమలు వచ్చినాయి, కానీ వాళ్ళు సంతోషించారు. ఎవరు? ఏమన్నా కొద్దిగా ఐడియా వచ్చిందా? అగ్ని లాంటి శ్రమలు వచ్చినాయి వాళ్ళకి, కానీ దేవుళ్ళో సంతోషించారు. ఎవరు? ఎవరు? దానియేలు. ఇంకా ఇంకొకళ్ళు మీ దగ్గరకు వచ్చేసారు. యోబు. ఇంకా యోబు గారు కరెక్టే. ఇంకొకళ్ళు ఉన్నారు. ఇంకా ఒక 3 వ్యక్తులు ఉన్నారు. 3 వ్యక్తులు వాళ్ళు అగ్ని లాంటి శ్రమలు వచ్చినాయి. రైట్, అది అర్థమైందండి. శత్రకు, మేషకు, అగ్నులు వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళి పడేశారు? అగ్నిలో పడేశారు. ఎంత అగ్ని అంటే మాటలా, అగ్గిపొలకి ఎత్తే కొద్దిగా అంటుకుంటే గసగసలు ఆడిపోతాం, శరీరం కాలిపోతాయి. అలాంటిది అగ్నిలో పడేశారు అంటే మామూలు విషయం అండి. వాళ్ళు అంటారు, ఓ రాజా, నెబుకద్నెజర్ రాజా, నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు, మేము నమ్ముకున్న దేవుడు సమర్థుడు, ఒకవేళ ఈ అగ్నిలో నుండి మమ్మల్ని రక్షించడానికి ఆయనే దేవుడు, ఒకవేళ ఆయన రక్షించకపోయినా మేము చచ్చిపోతాం, మాకేం కాదు, కానీ ఆయన మమ్మల్ని కాపాడుతాడు, ఆయన రాజ్యంలో ఉంటాం అని అన్నీ తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తే సంతోషంగా పడిపోయారట. పడేసినోడు కాలిపోయి చచ్చిపోయారట. అర్థమైందండి? పడేసినోళ్ళు ఆ కాకగా చచ్చిపోయారట, కానీ పడిపోయిన వాళ్ళు ఏం కాలేదట. రాజు పైన సింహాసనం నుండి అగ్నిగుండంలో చూస్తే 3 పడేస్తే ఎంతమంది ఉన్నారట? 4 ఉన్నారట. ఆ నలుగో వ్యక్తి ఎవరు? అది శ్రమలో ఎన్నొచ్చినా సరే మన ప్రక్కన ఎవరుంటారు? అది జ్ఞాపకం ఉంచుకోవాలి. అగ్ని లాంటి శ్రమలు వచ్చినప్పుడు కూడా యేసు ప్రభువారు మన పక్కనే ఉంటాడు. శ్రమను ఒక్కదానివే ఒక్కడు అనుభవించవు, దేవుడు కూడా నీతో పాటు అనుభవిస్తుంటాడు. దేవుడు నన్ను విడిచిపెట్టాడు అంటారు చాలామంది, చాలా తప్పు అది. దేవుడు ఎప్పుడూ మన పక్కనే ఉంటాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఈరోజు నువ్వు సంతోషిస్తున్నావా? దేవుళ్ళు ఆనందిస్తున్నావా? అయితే దేవా, నాకు ఇచ్చిన సంతోషాన్ని బట్టి మీకు ఈరోజు నా హృదయపూర్వకంగా వందనాలు, స్తోత్రాలను దేవుని స్తుతించి ఆరాధించాలి. మన పితరులు ఏ విధంగా కరువులో హబక్కూకు ఆరాధించాడు, ఉపద్రవంలో మన పితరులు ఆరాధిస్తూ వచ్చారు, చెరసాల్లో పౌలు శీలలు ఆరాధిస్తూ వచ్చారు, దరిద్రతతో అపోస్తలుడైన పౌలు ఆరాధిస్తూ వచ్చాడు, ఆస్తి కోల్పోవడంలో మన పితరులు సంఘంలో ఉన్న సభ్యులందరూ ఆరాధిస్తూ వచ్చారు, అలాగే అగ్నిలాంటి శ్రమలు వచ్చినా దేవుల్లో ఆరాధిస్తూ వచ్చారు. ఆ శత్రుఘ్న మిషకద్దు ఎలాంటి శ్రమలు వచ్చినా నేను భయపడిన ప్రభు, నీవు నాకుండగా నాకెందుకు భయం? అలాంటి అనుభవంతో నువ్వు దేవుని స్తుతించాలి ఈ రోజున. అంతేగాని దేవుడు నాకు ఈరోజు ఇచ్చాడు సంతోషంగా స్తుతిస్తానని కాదు. శ్రమలున్నా, కష్టాలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా మన పెద్దలు ఆ విధంగా స్తుతించారు, దేవుణ్ణి ఆనందిస్తూ వచ్చారు. ఈ రోజున మనందరం కూడా అలా ఆరాధించాలి. ప్రభా, ఈరోజు ఇప్పటికి నాకు ఇచ్చిన స్థితిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. చాలామందికి స్థితి లేదు ప్రభువా, మీరు నాకు ఉన్నతమైన స్థితి ఇచ్చారు. ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి, వచ్చి బ్రదరు మీరు యేసుప్రభు గొప్ప దేవుడు అంటున్నారు, అయితే యేసుప్రభు గొప్ప దేవుడు అయితే నేను ఈ రేకుల షెడ్ కింద ఈ వాచ్ రిపేర్ చేసుకుంటే ఎందుకు ఉండాలి? ఆయన ఏమో ఏ పని చేయకపోతే పెద్ద పెద్ద బిల్డింగులు ఎందుకు కొట్టుకొని అక్కడ ఉండాలి అని అన్నాడు. ఇదేంటి వలపక్షం ఏంటి, దేవుడు ఎలా ఎందుకు చేశాడు? తమ్ముడు, ఓకే నువ్వు బాగానే చెప్పావు కదా, ఓ పని చేద్దాం, నీకు షెడ్ ఉంది, ఫ్యాన్ ఉంది, కుర్చీ ఉంది, పని చేసుకోవడానికి పని ఉంది, మరి చెట్టు కింద ఉండేవాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమనుకోవాలి? ఎప్పుడైనా తమ్ముడు మనం ఉన్నోళ్ళని చూడకూడదు, మన స్థాయిని తగ్గించుకొని చూసుకోవాలి ఎప్పుడైనా అని అప్పుడు అర్థమైంది అతను ముస్లిం సహోదరుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా నేను అనేది ఏంటంటే దేవుడు ఉన్నతమైన స్థితిలో మనం ఉంచుతున్నాడు, అది జ్ఞాపకం ఉంచుకోండి. మనకంటే లేని స్థితిలో ఉన్నారు. నిజంగా సుధాకర్ అన్న చెప్తూ వచ్చాడు ఒక సాక్ష్యం. గూడ్స్ రైలు పోతుంటే ఆ బియ్యం బస్తాల్లో నుండి ఒక కత్తితో ఇటు పుడితే అవి కారుతుంటే ఆ గూడ్స్ రైలు పట్టాల మీద పడుతుంటే బియ్యం ఒక పక్క పందులు తింటున్నాయి అట, ఒక పక్క అల్లించుకుంటూ పందుల్లో ఆ బియ్యం తీసి సంచులో వేసుకున్నాడు అట అన్నం వండటానికి. అర్థమైందండి? అంత శ్రమలో నుండి వచ్చాడు సుధాకర్ అన్న. ఆ బియ్యం పక్కకి ఆ పందులు తింటుంటే దాంట్లో అల్లించుకుంటా ఆ బియ్యాన్ని తీసి సంచులో వేసుకొని తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చేవాడు. మన స్థితి చక్కగా నీకు ఇల్లు ఇచ్చాడు, ఫ్యాన్ ఇచ్చాడు, మంచం ఇచ్చాడు, 3 పూట్ల భోజనం ఇస్తున్నాడు, కంటి నిండా నిద్ర ఇస్తున్నాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాం. ఇంకా మనకేం కావాలి? దేవుని స్తుతించగానే. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా దీనస్థితిలో ఉన్న వారిని చూసాం, ఉన్నతమైన స్థితిలో చూసాం. ఏదైనా సరే ఒక రోజు వస్తుంది, అది కోతకాలం. ఆ రోజుని దేవుడు నిర్ణయిస్తాడు, వాళ్ళ గురించి మనకు అనవసరం. మనకున్న దాంట్లో తృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. అలాగే మన పితరులు ఏం చేశారు? తృప్తి కలిగి దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. ఆ విధంగా నీవు నేనేం చేశాం? దేవుణ్ణి ఆరాధించాలని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాను. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించుగాక. అందరూ మోకరించండి. ప్రభువా, ఈ రోజున నాకు ఇచ్చిన స్థితిని బట్టి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధిస్తున్నానని దేవుని ఆరాధించి మరి మనం 2వ వర్తమానానికి వెళ్దాం. ఆరాధించండి, మోకరించండి. అందరూ అటు ఇటు చూడకూడదు, మోకరించండి.